బ్రేకింగ్ న్యూస్ ఎంగేజ్మెంట్ కి అటెండ్ అయ్యారు. అందరితో హ్యాపీగా గడిపారు. తిరుగు ప్రయాణమే తీరని విషాదం నింపింది. కారు అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6గురు చనిపోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి సోదరి ఎంగేజ్మెంట్ బుధవారం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగింది. అయితే ఆ వేడుకకు విద్యార్థులు కాలేజీలో క్లాసులకు అటెండ్ అవ్వాలని తొందరపడడంతో ఓవర్ స్పీడ్లో పెట్రోల్ బంక్ సమీపంలో అదుపు తప్పింది కారు. అయితే రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమవ్వగా అందులో ఉన్న వెంకటరమణయ్య మృతి చెందారు. కారులో 6గురు వైద్య విద్యార్థులు ఉండగా 2 స్పాట్లోనే చనిపోయారు. మరో 4గురికి నెల్లూరులోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 3 ప్రాణాలు విడిచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, మరి అటు కారు ప్రమాదంలో జరిగిన విషాద ఘటనలో అయితే కొంతమంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఓవర్ స్పీడ్ వల్లే ఈ ఘటన జరిగింది అనుకోవచ్చా? అసలు ఏం జరిగింది? అఖిల, పౌరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 6 మంది చనిపోయారు. ఈ కారులో అతి వేగంతో రావడంతో ఏదైతే బుచ్చిలో ఉన్నటువంటి వేరే ఫంక్షన్, నిశ్చితార్థ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కారు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఈ కారులో ఉన్నటువంటి 6 మంది విద్యార్థులు నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. వీరంతా కూడా బుచ్చిలో ఉన్నటువంటి వారి స్నేహితుడు అక్క నిశ్చితార్థం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి ఉదయం 11:30 టైంలో క్లాస్ చూసుకొని ఇటు నారాయణ మెడికల్ కాలేజీ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ 1:30 వరకు అక్కడ ఉండి ఎంతో సంతోషంగా ఆ యొక్క నిశ్చితార్థంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు మళ్ళీ తిరిగి 3 కారులో ప్రయాణమైనటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకి వారు క్లాస్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ యొక్క కళ్యాణ మండపం నుంచి నారాయణ హాస్పిటల్కి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఆ 2 గంటల క్లాస్కి అటెండ్ అయ్యేటువంటి నేపథ్యంలో ఆ తొందరపాటులో ఈ యొక్క కారు అదుపు తప్పి అక్కడ రోడ్డు పక్కనే ఉన్నటువంటి పోతిరెడ్డిపాలెం వద్ద చిన్న టిఫిన్ అంగడి, అదేవిధంగా షాపు, ఇల్లుకు సంబంధించినటువంటి ఇంట్లోకి కారు అతి వేగంగా దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో ఆ కారు కూడా ఆ ఇంట్లోకి, ఆ షాపులోకి దూసుకెళ్ళిందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా దూసుకెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఒక పెద్ద దిమ్మె పడిపోవడం, ఆ దిమ్మె వచ్చి ఆ ఇంటి మీద, ఆ షాప్ మీద పడడం, అప్పుడే అక్కడ ఉన్నటువంటి దుకాణ యజమాని రమణయ్య అక్కడికక్కడికే స్పాట్ లో మృతి చెందడం జరిగింది. అయితే కారులో ఉన్నటువంటి వారిని ఆటోల్లో అక్కడికి వచ్చినటువంటి వెహికల్స్ ద్వారా పలు హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దారిలోనే 2 చనిపోవడం జరిగింది. మిగతా 3 కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఈ యొక్క 6 కుటుంబాల్లో కూడా ఈ యొక్క విషాద ఛాయలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇటువంటి ఘోర రోడ్డు ప్రమాదం జరగడం పైన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఆ కారు కూడా పూర్తిగా తుక్కయి నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క రాత్రి 1 గంట వరకు ఇటు వైద్య అధికారులు కూడా పోస్ట్ మార్టం చేసి వారి స్వస్థలాలకు కూడా ఈ యొక్క మృతదేహాలని తరలించినటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.